శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరిలోని మొదటి 6 శ్లోకముల అర్థ తాత్పర్య వివరణలను మనము తెలుసుకున్నాము. సౌందర్యలహరిలోని మొదటి శ్లోకములో శివశక్తుల ఏకరూపాన్ని అభివర్ణించారు శంకరాచార్యుల వారు. 2వ మరియు 3వ శ్లోకములలో అమ్మవారి పాదధూళి మహిమను, 4వ శ్లోకములో అమ్మవారి పాదపద్మముల మహిమను, 5వ శ్లోకమునందు అమ్మవారి అనుగ్రహమును పొందిన దేవి ఉపాసకులైన విష్ణువు మన్మథుల విజయముల గురించి వర్ణించారు. 6వ శ్లోకమునందు ఎటువంటి ఆయుధములు, పెద్ద బల సంపత్తి లేకుండగానే కేవలం అమ్మవారి అపాంగ వీక్షణము చేత మాత్రమే మన్మథుడు ఏ విధంగా జగత్తులను జయించగలుగుతున్నాడో చెప్పారు. ఈ వీడియోలో 7వ శ్లోకమును తెలుసుకుందాము. ముందుగా శ్లోకములో ఉన్న విషయముపై వివరణ, తరువాత ప్రతి పదమునకు అర్థము, తరువాత మొత్తము శ్లోక తాత్పర్యము చెప్పడం జరిగినది. చివరలో శ్రీమతి పోతరాజు సునీత గారి గళములో అమ్మవారిపై సంకీర్తనను విందాము. 7వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారి యొక్క స్థూల రూపము వర్ణింపబడినది. సగుణ ఉపాసనకు ఈ శ్లోకమునందు చెప్పిన రూపమును భక్తితో ఉపాసించాలి. అమ్మవారు మ్రోగుతున్న మణుల గజ్జలతో పొదగబడిన మొలనూలును, అంటే వడ్డాణమును ధరించి ఉన్నది అని, ఆమె స్తనములు గున్న ఏనుగు కుంభముల వలె ఉన్నాయి అని, వాటి బరువుతో ఆమె కొంచెము ముందుకు వంగి ఉన్నది అని, అమ్మవారు సన్ననైన నడుమును కలిగి ఉన్నది అని, ఆమె ముఖము శరత్కాలమునందలి పూర్ణచంద్రుని వలె ఉన్నది అని, ఆమె తన చేతులలో విల్లును, బాణములను, పాశమును, అంకుశమును ధరించి ఉన్నది అని, ఆమె త్రిపురహరుడైన శివుని యొక్క అహంకార స్వరూపిణి అని చెప్పబడినది. అటువంటి పరదేవత మా ఎదుట సాక్షాత్కరించాలి అనే ఆకాంక్ష వ్యక్తమైనది. అమ్మవారి యొక్క పాదములను గురించి తప్ప స్థూలముగా అమ్మవారి రూపవర్ణన మొదటి 6 శ్లోకములలో ఎక్కడా చేయలేదు. ఈ 7వ శ్లోకమునందు మొదటిసారి అమ్మవారిని గురించి స్థూల రూపమును వర్ణించారు. ఈ శ్లోకమును పఠిస్తూ ధ్యానములో అమ్మవారి దర్శనము పొందగలిగే ధ్యానమూర్తిని మనకు అందించారు శంకరాచార్యుల వారు. అయితే అమ్మవారి యొక్క దర్శనం ఎలా ఉంటుందో ధ్యానం చెయ్యడం కోసము చెప్పారు, కానీ అమ్మవారి నామమును ఏమీ చెప్పలేదు. ఇది గురువుల అనుగ్రహంతో ధ్యానమునందు గ్రహించాలి. దేవి తన నడుమునకు అలంకారముగా ధ్వనించుచున్న బంగారు మొలనూలును, అంటే వడ్డాణపుత్రాడును ధరించినది. దామ అంటే మెలిపెట్టిన త్రాడు అని అర్థము. కాంచీదామ అంటే నాభికి పైస్థానమునందు, అంటే నడుముకు కట్టబడిన మొలత్రాడు అని భావము. దేవి సర్వాభరణ భూషిత, తల మీద పెట్టుకునే చూడామణి దగ్గర నుంచి కాలిమట్టెల దాకా మొత్తము 44 రకముల ఆభరణములు ఉన్నాయి అని కాళికా పురాణములోను పరశురామ కల్పములోను చెప్పబడినది. ఇదే విషయము దత్తాత్రేయ సంహితలో కూడా వివరించబడినది. మొలనూలు వడ్డాణము వంటిదే. దానికి చిరుగజ్జలు ఉన్నాయి, అంటే మ్రోగుతున్న మణుల గజ్జలతో పొదగబడిన మొలనూలును ఆమె ధరించి ఉన్నది. దీనినే గజ్జల వడ్డాణము అని కూడా చెప్పవచ్చు. ఆ గజ్జల యొక్క ధ్వని శ్రవణానందకరముగా ఉంటుంది. చిరుగంటల శబ్దం లేకపోతే దానిని మేఖల అంటారు. అమ్మవారు కూర్చొని ఉన్నది. ఆమె మొలనూలు దివ్య కాంతులతో ప్రకాశిస్తుండగా దానికి కూర్చిన మణిమయమైన గజ్జలు సవ్వడిని, అంటే ధ్వనిని చేస్తున్నాయట. అమ్మవారిది సంపూర్ణమైన చైతన్య స్వరూపము. సర్వాభరణ భూషిత అయిన అమ్మవారి యొక్క ఆభరణములు అన్నీ చైతన్య స్వరూపములే, కాని జడములు కావు. అలాంటి చైతన్యవంతమైన మంత్రపూతమైన ఆభరణముల కదలిక వలన వచ్చే చిరుసవ్వడి
అంతటా పవిత్రతను నింపుతుంది. చిరుగంటలను కలిగి ఉన్న కాంచి అంటే మొలనూలు యొక్క ధ్వని యోగి యొక్క హృదయ కమలమునందు వినబడుతుంది. లలితా సహస్రనామ స్తోత్రములోని రత్నకింకిణికారమ్య రసనా దామభూషిత అనే నామములో కూడా ఇదే భావము ఉన్నది. అంటే అందమైన వడ్డాణపు త్రాడుచే అలంకరింపబడి ఉన్నది అని భావము. ఉపనయనం చేసేటప్పుడు బ్రహ్మచారి నడుముకు ముంజిగడ్డితో చేసిన త్రాడును కడతారు. అప్పుడు చేసే సంస్కారము వలన అతడికి మంత్రోపాసన చేసేటందుకు అధికారము వస్తుంది. అలాగే వివాహ సమయమునందు వరుడు చేత వధువు యొక్క నడుముకు దర్భతో చేయబడిన త్రాడుని ధరింపచేసి ఒక మంత్రమును చెప్పిస్తారు. వివాహమునందు ఒక మంత్రం చేత వధువు నడుమునకు దర్భత్రాడును కడతారు. దీనిని యోక్త్రబంధనం అంటారు. లౌకికమైన స్త్రీ పురుషుల వివాహ ప్రక్రియ యందు నడుముకు కట్టే దర్భసూత్రానికి అంత ప్రాధాన్యత ఉంటే, ఇక జగన్మాత అయిన కామాక్షీదేవి మొలనూలు ఆమె మందగమనం చేస్తూ ఉంటే ఆ చిరుగంటల సవ్వడి ఎంత మహిమాన్వితమో అర్థం అవుతాయి. పరమేశ్వరి ఓంకారము అనే సూత్రమును ధరించి సదాచారములను లోకములకు బోధిస్తుంది. అమ్మవారు నాదమయి, ఓంకారాత్మక సూత్రధారిణి. ఉపాసన యందు అమ్మవారిని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కాంచీధామము యొక్క శబ్దము వినబడటం పరమ ప్రయోజనకరమైనది. కాంచీధామ అనడంలో కాంచీధామము అనే పుణ్యక్షేత్రము ధ్వనింపబడుతున్నది. ఈ శ్లోకమునందు శంకరాచార్యుల వారు కాంచీ అనే పదం ద్వారా ఇందులో వర్ణింపబడిన స్వరూపం ఎవరిదో చెప్పకుండానే చెప్తున్నారు. అది సాక్షాత్తు లలితా పరమేశ్వరి స్వరూపం అయిన కంచి కామాక్షియే. అమ్మవారికి అనేక రూపములు ఉన్నప్పటికీ అమ్మవారి ఉపాసనల యందు సర్వోత్కృష్టమైన శ్రీ విద్యా సంప్రదాయములో చెప్పబడిన లలితా త్రిపుర సుందరి అమ్మవారికి అభేదమైన రూపము కంచిలోని కామాక్షీదేవి. ఇతర రూపాలలో ఉన్న అమ్మవార్లు అందరూ ఒకే అమ్మ అయినా సరే, ఉపాసనా పరంగా చూస్తే శ్రీ విద్య యందు తెలుపబడిన లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క రూపముతోనూ లక్షణములతోనూ సరిపోయే స్వరూపము కంచి కామాక్షి అమ్మవారిది. కామాక్షీదేవి సాక్షాత్ లలితా త్రిపుర సుందరి స్వరూపము. ఈ విషయం చెప్పడం కోసమే ఈ శ్లోకములో కాంచీధామ అని సూచించారు శంకరాచార్యుల వారు. కామాక్షీదేవి రూపమును ఎందుకు చెప్పారు జగద్గురువులు శంకరులు అని ఆలోచన చేస్తే, కాంచీపురము మన భారతదేశానికి అంతటికీ నాభీస్థానమునందు ఉన్నది. మనము అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి యొక్క నాభిగొట్టం ద్వారానే పోషణాశక్తిని పొందుతాము. అలాగే ఈ సకల జగత్తునకు తల్లి అయిన పరమేశ్వరికి జగత్తుకి సంబంధము మొదట నాభిస్థానములోనే మొదలవుతుంది. అందుకని కంచి కామాక్షి అమ్మవారిని ధ్యానమూర్తిగా ఈ శ్లోకమునందు అందించారు. మరొక అర్థములో క్వణత్ అంటే లయబద్ధముగా వచ్చే శబ్దము. సకల వేదములు అమ్మవారి నుంచే ఉద్భవించాయి కాబట్టి ఆ వేదనాదమే అమ్మవారి నడుముకు ధరింపబడిన దామము నుండి వచ్చే రమ్యమైన శబ్దము. ఇంకా చెప్పాలి అంటే అమ్మవారు వర్ణస్వరూపిణి అంటే అక్షర స్వరూపిణి. భాష అమ్మవారు అయితే భావము అయ్యవారు. అమ్మవారు అక్షరముల నిధి. అమ్మ పొట్ట నిండా అక్షరములే. ఆ అక్షరములు ధ్వనితో కూడి ఉంటాయి. అమ్మవారు ధ్వనించే మొలనూలును కలిగి ఉన్నదనే సూచన వలన ఈ విషయము స్ఫురిస్తుంది. ఇది సంకేతార్థము. కరికలభము అంటే గున్న ఏనుగు అనగా పిల్ల ఏనుగు. కరులయందు ప్రకాశమును పొందుతున్నది కాబట్టి కరికలభము అంటే కరిశ్రేష్టము అని కూడా కొందరు అర్థమును చెప్పిరి. దేవి యొక్క స్తనములు గున్న ఏనుగు కుంభముల వలె ఉన్నాయి. అటువంటి స్తనభారమును కలిగిన అమ్మవారు కొంచెము ముందుకు వంగి ఉన్నది. గున్న ఏనుగు కుంభస్థలములతో పోటీ వచ్చే కుచముల భారముచే కాస్త ముందుకు వంగి ఉన్నది. సర్వజగత్తుకు తన యొక్క స్తన్యమును ఇచ్చి పోషింపవలసిన అమ్మవారికి స్తనభారం అధికముగా ఉండటం అనేది
జగత్తుకు శుభప్రదముగా ఉండి సమస్త జగత్తు యొక్క పోషణకు సంబంధించినదిగా ఉంటుంది. జగములను ప్రసవించిన ఆ బ్రహ్మకీట జనని అయిన అమ్మవారి స్తనములు ఈ జగత్తు మొత్తమును పోషిస్తున్నాయి. మాతృకా చిహ్నములు తల్లి బిడ్డల మధ్య సంబంధమును, పరిపూర్ణ మాతృతత్వమును సూచించేవి. ఆమె గజవదనుని అంటే ఏనుగు ముఖమును కలిగిన గజముఖుడికి అంటే వినాయకుడిని పోషించే తల్లి అని కూడా అవగతమవుతుంది. తన పిల్లవాడైన గజముఖుడికి స్తన్యమునిచ్చుటలో కొద్దిగా వంగిన అమ్మవారి రూప భంగిమ ఇక్కడ స్ఫురిస్తుంది. అయితే ఇక్కడ స్తననత అని ఉన్న చోట స్తనభర అనే పాఠాంతరము కూడా ఉన్నది. అమ్మవారు కృషించిన అంటే సన్నని కటిస్థలము అంటే నడుమును కలిగి ఉంటుంది. పరిక్షీణ అంటే బాగా కృషించిన, మధ్యే అంటే నడుము కలది అని అర్థము. అంటే అసలు నడుము ఉన్నదా లేదా అనే సందేహించేటంత సన్నని నడుము కలది జగన్మాత. నాభికి దిగువన ఉండే అధోలోకములను, పైన ఉండే ఊర్ధ్వలోకములను ఈ కటి ప్రదేశము సంధానపరుస్తుంది. అధో ఊర్ధ్వలోకములకు మధ్య సంతులనత నడుము దగ్గర చక్కగా సూచితమవుతుంది. ఈ బ్యాలెన్స్ను అంటే సంతులితను సూచన చేసే భాగము కాబట్టి జ్యోతిశాస్త్రమునందు కటి ప్రదేశమును తులారాశికి సంబంధించినదిగా చెప్తారు. ఆరోగ్యరీత్యా కూడా స్త్రీలకు నడుము భాగం ఎంత సన్నగా ఉంటే అంత తేలికగా పిల్లలను ప్రసవించగలుగుతారు అని అంటారు. సన్నని నడుము ఉత్తమ జాతి స్త్రీ లక్షణము. లలితా సహస్రనామములలోని తలోదరి అనే నామము ఇదే అర్థమును స్ఫురింపచేస్తుంది. తలోదరి అంటే కృషించిన ఉదరము కలది అని అర్థము. ఉదరము అంటే పొట్ట భాగము. ఆ అమ్మవారు శరత్కాల పూర్ణిమ చంద్రుని వంటి వదనమును అంటే ముఖమును కలిగి ఉంటుంది. శరదృతువులో వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజున చంద్రుడు ఎంత నిండుగా సంపూర్ణమైన కళలతో పరిపూర్ణ పరిమాణములో ఉంటాడో అమ్మవారి యొక్క వదనము అంత పూర్ణముగా ఉంటుంది అని అర్థము. ఆశ్వయుజ కార్తీక మాసములు శరదృతువు. మంచి వెన్నెల కాస్తుంది. శరత్కాలములో వచ్చే పున్నమి చంద్రుడు అత్యంత తేజోమయముగా ఉండి అమృత కిరణములను వెదజల్లుతూ ఉంటాడు. మిగిలిన ఋతువులలో కన్నా శరదృతువులో చంద్రుడు త్వరగా ఉదయిస్తాడు. కాబట్టి వెన్నెల ముందుగా ప్రారంభమై వెన్నెల కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది. ఈ శరదృతువునందలి పూర్ణిమా చంద్రుని హార్వెస్ట్ మూన్ అంటే పంటకు వచ్చిన వెన్నెల చంద్రుడు అంటే పరిణత శరచంద్రుడు అంటారు. ఈ ఋతువు ప్రారంభమవగానే అంతకు ముందు ఉన్న దట్టమైన అజ్ఞానపు కారుమేఘములు పటాపంచలై దహరాకాశము నిర్మలముగా స్వచ్ఛముగా ఉంటుంది. అమ్మవారు షోడశ కళాపూర్ణ కాబట్టి 16 కళలు నిండిన పౌర్ణమి నాటి చంద్రుని వలె అమ్మవారి వదనము ఉంటుంది. నిజానికి చంద్రునికి స్వయం ప్రకాశం అంటే సొంతంగా ప్రకాశించటం లేదు. సూర్యుని వేడి కిరణములు చంద్రునిపై పడి వెన్నెల కిరణములుగా మారి భూమికి చేరతాయి. పౌర్ణమి నుంచి ప్రతిరోజు ఒక కళ చొప్పున చంద్రుడి కళలు సూర్యుడిలో కలుస్తుంటాయి. అదే అమావాస్య నుంచి ప్రతిరోజు ఒక కళ చొప్పున సూర్యుడి నుంచి చంద్రుడిలో చేరుతూ పౌర్ణమి నాటికి 16 కళలతో ప్రకాశిస్తాడు. దానినే పరిణతి చెందడమని చెప్తారు. ఆ కళలే తిథుల రూపంలో ఉంటాయి. శ్రీచక్రములోని 2వ ఆవరణ అయిన షోడశ దళంలో చంద్రకళలన్నీ ఆకర్షణ దేవతల రూపములో ఉంటాయి. చంద్రకళలే తిథులు. ఆ తిథులే నిత్యాదేవతలు. పున్నమి నాటి చంద్రుడు ప్రసన్నతకు ప్రతీకగా నిలుస్తాడు. సూర్యుడు మన ఆత్మను, చంద్రుడు మన మనస్సును, భూమి మన దేహమును సూచించును. మనస్సు ప్రసన్నంగా ఉంటేనే ముఖం ప్రసన్నంగా ఉంటుంది. అమ్మ ప్రశాంతమైన మనస్సు కలిగినది. లలితా సహస్రనామములలోని శరచంద్ర నిభానన, రాకేందు వదన అనే నామములు ఇక్కడ స్ఫురిస్తాయి. అమ్మవారి శరచంద్ర వదనమును బాగా ధ్యానము చేయడం వలన
మన యొక్క ఆత్మశక్తి బాగా పెరిగి ఆ ఆత్మశక్తి యొక్క తేజస్సు వలన మనస్సు కూడా ప్రశాంతతను తేజస్సును పొంది అమ్మవారి అనుగ్రహముతో సంతోషముగా ఉంటాము. మనము ఎటువంటి కష్టములో ఉన్నా ఆ కష్టానికి ఓదార్పును ఇవ్వగలిగేది అమ్మ యొక్క వదనము. దీనిని బట్టి అమ్మవారి వదనము శరత్కాల పూర్ణిమ చంద్రుని వలె అందముగాను ఆహ్లాదముగాను ఉంటుందని తెలుస్తుంది. ఆ అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. కుడివైపున 2 చేతులు, ఎడమవైపున 2 చేతులు ఉంటాయి. తన 4 చేతులలో అమ్మవారు 4 ఆయుధములను ధరిస్తుంది. అవి ధనుస్సు, బాణములు, పాశము మరియు అంకుశము. అమ్మవారికి ఎడమవైపు క్రింది చేతి యందు ధనుస్సు ఉంటుంది. ఆ ధనుస్సు చెరకు విల్లు. కుడివైపు క్రింది చేతి యందు 5 పుష్పబాణములు ఉంటాయి. ఎడమవైపు పై చేతి యందు పాశము ఉంటుంది. కుడివైపు పై చేతి యందు అంకుశము ఉంటుంది. లలితా పరమేశ్వరి అయిన కామాక్షీదేవి శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి అంటే అన్నిటినీ పాలించే మహారాణి. రక్షకత్వం సూచించడానికి ధనుస్సును, బాణములను ఆయుధములుగా ధరించినది. అలాగే అమ్మవారు జ్ఞానమును కటాక్షించే గురుమండల రూపిణి. మనలోని రాగమును పాశములను ధ్వంసం చేసి జ్ఞానమును కటాక్షించగలదు. కాబట్టి రాగద్వేషములను అణచివేసే రాగమనే పాశమును, క్రోధమనే అంకుశమును పట్టుకుని ఉన్నది. ఆ అమ్మవారు ధరించిన ఆయుధముల గురించి లలితా సహస్రనామములలో 4 నామములలో పేర్కొనబడినది. మొదటిది మనోరూపేక్షు కోదండ అంటే మనస్సే రూపముగా కలిగిన చెరుకు గడను కోదండముగా లేదా విల్లుగా లేదా ధనుస్సుగా కలిగినది. రెండవది పంచతన్మాత్ర సాయక అంటే పూల బాణములుగా కనబడుచున్న శబ్ద స్పర్శ రూప రసగంధములు అనబడే పంచతన్మాత్రలను బాణములుగా కలిగినది. మూడవది రాగస్వరూప పాశాఢ్య అంటే అనురాగము అనెడు ఆకారము కలిగిన పాశమును కలిగినది. నాలుగవది క్రోధాకారాంకుశోజ్వల అంటే క్రోధము అనెడు ఆకారము కలిగిన అంకుశమును కలిగినది. జీవుల యొక్క మనస్సే అమ్మవారికి విల్లు. సాధకుడు తన మనస్సును ధనుస్సు రూపములో దేవికి అర్పించాలి. అంటే సంకల్ప వికల్పాలకు మూలమైన మనస్సును ఆ దేవికి సమర్పించాలి. విషయవాంఛలకు కారణమైన తన్మాత్రలను ఆ దేవికి సమర్పించాలి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే పంచ తన్మాత్రలు ఆమెకు బాణములు. అవే పంచబాణములు. కొన్ని చోట్ల ఈ బాణములు ఒకదానిలో ఒకటి ఉన్నట్లుగా కనిపిస్తాయి. అవి పంచకోశాలకు ప్రతీక. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములనే పంచకోశములు అంటారు. కోశము అంటే వర అని అర్థము. అన్నముతో ఉత్పన్నమైన శరీరమును అన్నమయ కోశము అంటారు. ఇది అన్నం ఉంటేనే బ్రతికి ఉంటుంది, లేకపోతే నశిస్తుంది. కర్మేంద్రియములతో కూడిన ప్రాణమే ప్రాణమయ కోశము. ఈ ప్రాణము వలననే శరీరము ఆహారం తీసుకుని వృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియాలు, మనస్సు కలిపి మనోమయ కోశము అంటారు. నేను, నాది అనే అహంకార మమకారాలకు, సంకల్ప వికల్పాలకు హేతువు ఇదే. జ్ఞానేంద్రియములతోనూ వృత్తులతోనూ కూడిన బుద్ధియే విజ్ఞానమయ కోశము. ఆనంద స్వరూపమైన ఆత్మ యొక్క ప్రతిబింబము చేత తాకబడినటువంటి తమోగుణము వలన ప్రకటితమైనటువంటి వృత్తిని ఆనందమయ కోశము అంటారు. ఇవన్నీ ఒకదానిలో ఒకటి ఉంటాయి. అందుకే కొన్ని గ్రంథాలలో ఆ పరమేశ్వరి చేతిలోని బాణములు పంచకోశములు అని చెప్పబడినది. రాగము అమ్మవారి పాశము. అమ్మకు లోకమునందలి సమస్త జీవులకు మధ్యన ఉండే రాగబంధము అనురాగబంధముగానే ఉంటుంది. కానీ మనుష్యుల మధ్య స్వార్థము పెరిగి వెర్రితలలు వేసి సమాజమునకు, ప్రపంచమునకు ఇబ్బందిని కలిగిస్తే ఇదే పాశముతో వారిని కట్టిపడవేసి మట్టి కరిపిస్తుంది. దుష్టులలోని కామక్రోధాదుల విషయమునందు అమ్మవారు క్రోధరూపమైన అంకుశమును ధరిస్తుంది. అమ్మవారు ధరించే అంకుశము
సరి అయిన ప్రవర్తన కలిగిన సాత్వికులకు వారి సాధనను పెంచుటకు, క్రోధావేశపూరితులకు వారి పొగరును అణుచుటకు పనిచేసి వారిని అదుపులో పెడుతుంది. దేవి యొక్క ఆయుధములు స్థూల, సూక్ష్మ, పరారూపములు అనే 3 రూపములలో ఉంటాయి. ఆయుధముల స్థూల రూపములు శ్లోకమునందు ఉన్నాయి. ఇక సూక్ష్మ రూపమునకు వస్తే ధనుసు ధం బీజం రూపములోను, పంచబాణములు ద్రాం, ద్రీం, క్లీం, బ్లూం, సహ రూపములలోను, పాశము హ్రీం రూపములోను, అంకుశము క్రోం రూపములోనూ ఉంటాయి. పరారూపము అయితే వాసనా రూపములో ఉంటుంది. మనస్సు ధనుస్సుగాను, పంచతన్మాత్రలు పంచబాణములుగాను, రాగము మొదలైన భావములు పాశముగాను, క్రోధము అంకుశముగాను రూపు చెందుతాయి. ఉజ్వలమైనటువంటి అమ్మవారి రూపము కూడా స్థూల, సూక్ష్మ, పరారూపములలో ఉంటుంది. శ్లోకములో స్థూల రూపము వర్ణింపబడినది. దేవి సూక్ష్మ రూపము పంచదశాక్షరి రూపములో గాని, షోడశాక్షరి రూపములో గాని ఉంటుంది. ఇకపోతే అమ్మవారి పరారూపము కుండలినీ శక్తి. శివుడు త్రిపురాసురులు అనే రాక్షసులను సంహరించిన, అంటే త్రిపురములను మట్టుపెట్టిన పురమథనుడు. అతడు త్రిపురాసుర హంత, అంటే వారిని సంహరించాడు. శివుని యొక్క అహంకార రూపమే అమ్మవారు. నేనే వీరపురుషుడును అని అహంకరించిన వాని భావమే అహో పురుషిక. పురుషిక అంటే నేను అని అర్థము. నేను ఎవరంటే అమ్మవారు. అహోలో అకారము బ్రహ్మతత్వము కాగా హకారము శక్తితత్వము. ఈ రెండింటి యొక్క కలయికయే అహం. సృష్టికి ముందుగా ఉన్నది ఒక్కటే. దానినే పురుష భావనయందు పరమేశ్వరుడు అని, స్త్రీ భావనయందు ఆదిశక్తి అంటే అమ్మవారు అని చెప్తారు. శివుని యొక్క శౌర్య స్వరూపము అమ్మవారు. తన యందు అప్రతిహత శక్తి ఉన్నదని భావించుటయే అహంకరించిన భావము. అమ్మవారి వంటి సౌందర్యవతి శక్తి స్వరూపిణి తనకు భార్య అయి ఉండడమే శివుని అహంకారమునకు కారణము. నేను పురుషుడను, శక్తిమంతుడను అనే భావము మహాదేవునకు దేవి వలననే కలిగినది. కాబట్టి అమ్మవారు ఆయనకు అహో పురుషిక. శివుని యొక్క అహంకారమునకు కారణమైనటువంటి మహత్వము కలిగినది అమ్మవారు. అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఒక్కటే అయిన పరమాత్మ తన వంటి మరిన్ని ఆకృతులు కావాలనుకున్నది. ఆ సంకల్పమునే ఇచ్ఛ అంటున్నాము. ఇచ్ఛ అవసరమైన జ్ఞానాన్ని సమకూర్చుకున్నది. అదే క్రియారూపములో అనేకమైనది. ఈ ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులనే అహంగా వ్యవహరిస్తున్నాము. త్రిపురములను అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరములను నశింపచేసేవాడు అయిన శివుడి అహంకార స్వరూపమే అమ్మవారు. ప్రకాశ అంశ అయిన శివుడు విమర్శ అంశ అయిన దేవిలో ప్రతిఫలించినప్పుడే చైతన్యవంతుడు అవుతాడు అని రహస్యార్థము. పురమథితుహు, అహో పురుషిక అను 2 శబ్దములను కలిపి చెప్పడము వలన శివశక్తులను ఇద్దరినీ కలిపియే ఆరాధింపవలనని ఇక్కడ సూచింపబడుతున్నది. మరొక రకంగా చెప్పాలి అంటే తొలి అచ్చు అయిన ఆ నుంచి తుది హల్లు అయిన హ వరకు గల అక్షరముల లేదా వర్ణముల స్వరూపము గలది అమ్మవారు. ఆ నుంచి హ వరకు ఉన్న చిహ్నములు తెలిపే స్వరూపము కలది. అందువలన ఆమెది అహంకార స్వరూపము. అమ్మవారి స్థూల రూపము ఇక్కడ వర్ణింపబడినది. అమ్మను ధ్యానించేవారు ఈ శ్లోకములో చెప్పినట్లుగా అమ్మవారి రూపమును స్మరించాలి. అప్పుడు అమ్మవారు కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. అమ్మవారు మా ఎదురుగా ఆసీనురాలు అవ్వవలననే ఆకాంక్ష, అంటే సాక్షాత్కరింపవలననే ఆకాంక్ష ఈ శ్లోకములో వ్యక్తమైనది. ఈ శ్లోకము అమ్మవారి యొక్క స్థూలమైన ఆకారమును తెలుపుతున్నదని వ్యాఖ్యాతల అభిప్రాయము. ఈశ్వర సత్యనారాయణ గారి ప్రకారము ఈ శ్లోకములో అమ్మవారి సూక్ష్మమైన ఆకారము, పరాకారము కూడా వర్ణింపబడినాయి. సూక్ష్మ ఆకార వర్ణన పరముగా చూస్తే రుద్రయామలము ప్రకారము శివుడు త్రిపురములను మథించినట్లుగా సంస్కృతాక్షర సమామ్నాయమును మథించి, అంటే
మాతృకా బీజములను బాగుగా మథించి పాలను చిలికి వెన్నను తీసినట్లుగా ఐం క్లీం సౌహు అనే 3 బీజాక్షరములను శివుడు ఉద్ధరించి త్రిపురాంబ మంత్రముగా లోకానికి ఇచ్చాడు అనే సూచన ఈ శ్లోకమునందు ఉన్నది. ఇక్కడ ఐం వాగ్భవ బీజము, క్లీం కామరాజ బీజము, సౌహు శక్తి బీజము, మంత్రాక్షరములు అమ్మవారి సూక్ష్మరూపము. ఇక పరారూప వర్ణన విషయమునకు వస్తే ఈ వర్ణన ఈ శ్లోకములో ఉన్న క్వణత్ కాంచీదామ, అహో పురుషిక అనే మాటల యందు ఇమిడి ఉన్నది. ధ్యాన సమయమునందు సాధకుడు తన హృదయ గుహలో వినే వీణ యొక్క చిరుగంటల ధ్వని వంటి ధ్వనిని సాధకుడు కుండలిని సహస్రారములో చేర్చినప్పుడు అనుభవిస్తాడు. అది పరారూపము. అలాగే అహో పురుషిక అనే మాట ప్రకారము చూస్తే అకారము బ్రహ్మ, హకారము శక్తి. ఈ రెండింటి కలయికచే అహం అంటే ప్రత్యేగాత్మ అంటే జీవుడు అయినది. ప్రత్యేగాత్మ అయినటువంటి జీవుడు శక్తితో కూడినటువంటి శివుని యొక్క అవతారమే. శివోహం అనే మహావాక్యము అర్థమే ఇది. సహస్రారములో పరాశక్తి సాధకులకు చంద్రజ్యోత్స్నగా కనిపిస్తుంది. అందువలననే అమ్మవారిది శరత్కాల చంద్రుని వంటి ముఖము అని చెప్పారు. ఈ విధముగా ఈ శ్లోకమునందు స్థూల సూక్ష్మ పర ఆకారములు వర్ణింపబడినాయి. ఈ శ్లోకమునందు అమ్మవారి యొక్క స్వరూపమును దర్శింపచేస్తున్నారు. త్రిపుర సంహారి అయిన పరమశివుడు తన పౌరుషమునకు సంబంధించిన రూపము అయిన అహంకారమును స్త్రీ రూపము ధరించినట్లు చేసినాడు. ఆ రూపమే ఇది. త్రిపురాసురులను సంహరించిన తరువాత శివుని యందు తనంతటి వీరుడు లేడు అనే భావము కలిగినది. ఆ భావమే అహో పురుషిక, అదియే స్త్రీ రూపమును ధరించినది అని భావము. ఇది వీరరస ప్రధానమైన సగుణ రూపము. పురాణముల ప్రకారము పరమాత్మ నిర్వికారము, నిరాకారము అంటే ఆకారము లేనిది, గుణములు లేనిది. అయినప్పటికీ భక్తులను అనుగ్రహించటం కోసము స్త్రీ పురుష రూపములు ధరిస్తుంది. మార్కండేయ పురాణము ప్రకారము దేవతల కార్యసిద్ధికై పరమాత్మ స్త్రీ రూపమును ధరించినప్పుడు దేవియే పుట్టినదని లోకములో వ్యవహరింపబడుతుంది. ఆమెను నిత్య అంటారు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకారము పరమాత్మ స్త్రీ రూపమునందు కూడా అగుపడుతుంది. పరమాత్మ ధరించిన స్త్రీ స్వరూపము అనుపమ సౌందర్యవతిగా భక్తులందరికీ భక్తి భావమును కలిగిస్తుంది. మొట్టమొదటి వనిత ఆ ఆదిశక్తియే. అమ్మవారి భౌతిక రూపము శివునకు చాలా ఇష్టము మరియు గర్వకారణము. గర్వము అహంకారమును సూచన చేస్తుంది కాబట్టి అమ్మవారి రూపము శివుని యొక్క అహంకార స్వరూపము. రూపము గుణములు లేని నిర్గుణుడైన శివుడు అమ్మవారితో కూడినప్పుడే రూపము గుణములు ఏర్పడి సగుణుడు అవుతున్నాడు. అంటే అమ్మవారిది నేను అనే స్థితిని సూచించే శివునకు ఏర్పడిన మేను స్వరూపము. నేను అంటే అహమునకు ఏర్పడిన ఆకారము కాబట్టి అమ్మవారు శివుని యొక్క అహో పురుషిక లేదా అహంకార స్వరూపము అయినది. లలితా సహస్రనామములలోని రత్నకింకిణిక రమ్య రసనా దామభూషిత, రణత్కింకిణి మేఖల, రాగస్వరూప పాశాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, పంచ తన్మాత్ర సాయక, మనోరూపేక్షు కోదండ, లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమ, శివమూర్తి, మాతృకా వర్ణరూపిణి, శాతోదరి, వర్ణరూపిణి, తలోదరి, శరచంద్ర నిభానన మొదలైన నామములతో ఈ శ్లోకమునకు సమన్వయము ఉన్నది. ఈ శ్లోకమునందు వాసిని బీజము అయిన బ్లూమ్ సిద్ధించుచున్నది. బాణాన్ అనే పదము నుంచి బా, కరతలైహి అనే పదము నుంచి లా, పురమథితుహు ఈ పదము నుంచి ఊ, ఆస్తా ఈ పదము నుంచి బిందువు మొత్తము కలిపి బ్లూమ్ సిద్ధించుచున్నది. వామకేశ్వర తంత్రము ప్రకారము వాసిని బీజము బ్లూమ్. అప్పుడైతే ధనుర్బాణాన్ పదము నుంచి ర్బా సిద్ధిస్తుంది. ఈ శ్లోకమును భక్తి శ్రద్ధలతో రోజుకు 1000 సార్లు చొప్పున 45 రోజులు తూర్పు ముఖంగా కూర్చుండి జపిస్తే శత్రువులపై జయము కలుగుతుందట. ముఖ్యముగా
అంతఃశత్రువులను జయించటం అని అన్వయం చేసుకోవాలి. ఎందుకంటే బయటి శత్రువుల కన్నా మన లోపలి శత్రువులు అత్యంత ప్రమాదకరమైనవి. ఎప్పుడైనా మనలను పడగొట్టే ప్రయత్నం చేస్తాయి. కనుక ఈ శ్లోకమునందు చెప్పిన విధముగా ధ్యానము చేస్తే అంతఃశత్రు జయము కలిగి అమ్మవారి అనుగ్రహ కటాక్షము లభిస్తుంది. నైవేద్యముగా పాలపాయసమును నివేదించాలి. రెండవ పద్ధతిలో ఈ శ్లోకమును ఉత్తర దిక్కునకు అభిముఖంగా కూర్చుని 12 రోజుల పాటు రోజుకు 1000 సార్లు జపం చేసి పాలు పంచదారతో చేసిన పాయసమును నివేదిస్తే శత్రువులందరిపైన విజయము కలుగుతుందట. ఇప్పుడు శ్లోకము. వణత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైః పురస్తాదాస్తామునః పురమథితు రాహో పురుషిక. పద విభజనతో శ్లోకము. క్వణత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరత్ చంద్రవదన ధనుః బాణాన్ పాశం శృణిం అపి దధాన కరతలైః పురస్తాత్ ఆస్తాం నః పురమథితుః అహో పురుషిక. క్వణత్ కాంచీదామ ఈ భాగంలో క్వణత్ అంటే మ్రోగుచున్న, కాంచీదామ అంటే మొలనూలు అంటే వడ్డాణము వంటిది కలిగిన. క్వణత్ కాంచీదామ అంటే మ్రోగుచున్న మొలనూలు కలిగిన. కరికలభ కుంభస్తననత ఈ భాగంలో కరికలభ అంటే గజశాబకము అంటే గున్న ఏనుగు, కుంభ అంటే కుంభస్థలముల వంటి, స్తన అంటే స్తనములచే, నత అంటే కొద్దిగా వంగిన. కరికలభ కుంభస్తననత అంటే గజశాబకము అంటే గున్న ఏనుగు కుంభస్థలముల వంటి స్తనములచే కొద్దిగా వంగిన. పరిక్షీణ మధ్యే ఈ భాగంలో మధ్యే అంటే నడుము భాగమునందు, పరిక్షీణ అంటే కృశించిన, పరిక్షీణ మధ్యే అంటే నడుము భాగమునందు కృశించిన. పరిణత శరచంద్రవదన ఈ భాగంలో పరిణత అంటే పరిపూర్ణమైన అంటే సంపూర్ణమైన కళలతో ఉన్న, శరత్ అంటే శరత్కాలమునందలి, చంద్ర అంటే చంద్రుని వంటి, వదన అంటే వదనమును లేదా ముఖమును కలిగిన. పరిణత శరచంద్రవదన అంటే పరిపూర్ణమైన అంటే సంపూర్ణమైన కళలతో ఉన్న శరత్కాలమునందలి చంద్రుని వంటి వదనమును లేదా ముఖమును కలిగిన. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైః ఈ భాగంలో కరతలైః అంటే చేతులలో, ధనుః అంటే ధనుస్సును, బాణాన్ అంటే బాణములను, పాశం అంటే పాశమును, శృణిం అపి శృణిమపి అంటే అంకుశమును, దధాన అంటే ధరించియున్న. ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైః అంటే చేతులలో ధనుస్సును, బాణములను, పాశమును, అంకుశమును ధరించియున్న. పురమథితుః అహో పురుషిక, పురమథితురాహో పురుషిక ఈ భాగంలో పురమథితుః అంటే త్రిపురములను మర్దించిన వాని అంటే శివుని, అహో పురుషిక అంటే అహంకార స్వరూపిణి. పురమథితురాహో పురుషిక అంటే త్రిపురములను మర్దించిన వాని అంటే శివుని అహంకార స్వరూపిణి. పురస్తాత్ ఆస్తామునః, పురస్తాదాస్తామునః ఈ భాగంలో నః అంటే మా, పురస్తాత్ అంటే ఎదుట, ఆస్తాం అంటే సాక్షాత్కరించుగాక. పురస్తాదాస్తామునః అంటే మా ఎదుట కొలువుండుగాక లేదా సాక్షాత్కరించుగాక. మొత్తము శ్లోక తాత్పర్యము. మ్రోగుచున్న మొలనూలు అంటే వడ్డాణము వంటిది కలిగిన, గజశాబకము అంటే గున్న ఏనుగు కుంభస్థలముల వంటి స్తనములచే కొద్దిగా వంగిన, నడుము భాగమునందు కృశించిన, పరిపూర్ణమైన అంటే సంపూర్ణమైన కళలతో ఉన్న
శరత్కాలమునందలి చంద్రుని వంటి వదనమును లేదా ముఖమును కలిగిన, చేతులలో ధనుస్సును, బాణములను, పాశమును, అంకుశమును ధరించియున్న, త్రిపురములను మర్దించిన వాని అంటే శివుని అహంకార స్వరూపిణి మా ఎదుట సాక్షాత్కరించుగాక. ఇప్పుడు శ్లోకమును మరొక్కసారి చదువుదాము. త్వణత్కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధాన కరతలైః పురస్తాదాస్తామునః పురమథితు రాహో పురుషిక. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము, ఇంగ్లీష్లో రాసిన శ్లోకము, మిగిలిన 2 ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఇప్పుడు శ్రీమతి సునీతా పోతరాజు గారి గళములో అమ్మవారి సంకీర్తన. అంబవందనం జగదంబవందనం తల్లి కంభుకంఠురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదంబవందనం తల్లి కంభుకంఠురాణి కళ్యాణి వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనములు ఆదిశక్తి మమ్ము బ్రోవువ పరవందనం. అంబవందనం జగదంబవందనం తల్లి కంభుకంఠురాణి కళ్యాణి వందనం. పారిజాతములను మించు పాదములకు వందనములు పాలలోచనురాణి పార్వతీ వందనం. అంబవందనం జగదంబవందనం తల్లి కంభుకంఠురాణి కళ్యాణి వందనం. మణుల చేత మెరయుని మకుటములకు వందనములు మలయాచలవాసిని మహేసి వందనం. అంబవందనం జగదంబవందనం తల్లి కంభుకంఠురాణి కళ్యాణి వందనం. భర్గురాణి వనచు నిన్ను ప్రణుతి చేతునమ్మ తల్లి, భర్గురాణి వనచు నిన్ను ప్రణతి చేతునమ్మ తల్లి. స్వర్గపావర్గద దుర్గవందనం. అంబవందనం జగదంబవందనం తల్లి కంభుకంఠురాణి కళ్యాణి వందనం. కళ్యాణి వందనం కళ్యాణి వందనం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు మరి. ఉంటాను. శ్రీమాత్రే నమః.